2014 జూన్ 2 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంత ప్రొడక్షన్ పెరిగి ఉండొచ్చు అంటారు? మన తెలంగాణలో పవర్ ప్రాజెక్టు రూపకంగా ఎలక్ట్రిసిటీలో ఎంత పెరిగి ఉండొచ్చు అంటారు? అది మొన్న మనకి ఈ వైట్ పేపర్లోనే ఇచ్చారు. ఇప్పుడు అదేంటి మనకి స్థాపక సామర్థ్యం అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,788 మెగావాట్లు ఉంది. మొన్న వైట్ పేపర్లు ఇచ్చింది 19,475 మెగావాట్లు, చాలా పెరిగింది. అది ఏ ప్రాజెక్టులలో పెరిగి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో కొత్తగా ప్రాజెక్టులు ఏం కనబడట్లేదు. లేదు ఉన్నాయి ప్రాజెక్టులు. ఏది భద్రాద్రి యాదాద్రితో కూడా కలుపుకునే, అలాగే ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా కలుపుకుంటేనే ఇంత కెపాసిటీ. అయితే వచ్చిందండి మనం గత ప్రభుత్వం చాలాసార్లు ఇప్పుడు ప్రకటన చేస్తుంది, మనం స్వయం సమృద్ధి సాధించాం విద్యుత్తులో, స్వయం సమృద్ధి సాధించాం అనేది. కానీ ఎంత కొన్నాం బయట? ఏది ఈ 19,475 మెగావాట్లు కాకుండా అంత ఉన్నా కూడా డిమాండ్ అంతకు మించి ఏం లేదు. వీక్ డిమాండ్ లేకపోయినా కూడా బయట కొన్నారు. ఎంత మెగావాట్లు కొన్నారు? 2014-15 నుంచి నవంబర్ 2023 దాకా 80,000 మిలియన్ యూనిట్లు కొన్నారు బయట మార్కెట్లో. యావరేజ్ రేటు ₹5.03. అయితే కొన్ని చోట్ల 15 రూపాయలు 20 రూపాయల దాకా కొనన్నారు. అది చాలా నష్టదాయకం. 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం కొంటే ఇప్పుడు అక్కడ ఈ ఎక్స్చేంజ్లో ఇది ఎట్లా చట్టబద్ధ నల్ల వ్యాపారంగా నడుస్తుంది. వాళ్ళు అమ్మేవాళ్ళు వచ్చి పోటీ పడి మేము తక్కువకి ఇస్తాం అంటే అది పోటీ ఉన్నట్టు. ఇప్పుడు అలా కాదు, ఎవరు కొనేవాళ్ళు మీరు ఎంత ఇస్తారు మాకు. ఇప్పుడు అలాంటి దిక్కుమాలిన వ్యవస్థకి ఆ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇప్పించింది. కేంద్ర ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతాయి కేంద్ర విధానాల ప్రకారం. లేకపోతే 20 రూపాయలు అసలు ఏ విద్యుత్ అంత ఖరీదు ఉంటుంది? అంటే ఇండైరెక్ట్గా మిగిలినటువంటి మీరు ₹5.30 అయ్యేదాన్ని 20 రూపాయలు అంటే 15 రూపాయలు ఒక యూనిట్ మీద కమిషన్ల రూపకంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కమిషన్లు అన్నీ కాదు, కమిషన్లు అవి ఏముంటాయి, అది ఇంకో విషయం, రుజువు చేయలేం కదా. కానీ 20 రూపాయలకి కొంటున్నారంటే ఎవరికి లాభం అది? అందులో ఇంప్లికేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు. కొనేవాళ్ళకి కూడా అంత ఆసక్తి ఎందుకు 20 పెట్టుకుంటాం? అవును, ఆడు అమ్మేవాడికి ఆడికి లాభం కనుక అమ్ముకుంటాడు. కొనేవాడు జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు మనం మార్కెట్లో విపరీతమైన రేట్ ఉందనుకోండి, ఏది పడితే అది కొనం కదా. అవును, ఇంకా మళ్ళీ తగ్గిన రోజే తీసుకుంటాం. లేకపోతే తీసుకుంటాం. కాకపోతే ఇదేంటి ఇమీడియట్గా కావాలి కనుక విద్యుత్కి అలా తర్వాత తీసుకుంటాం అంటే కుదరదు. అయినప్పటికీ ఈ జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. ఒకటి. రెండో, అలా ఇప్పుడు 20 రూపాయలు ఉంది, ఎందుకు కొనాలి? పవర్ కట్ పెట్టండి కొద్దిగా, ఒక ఏరియాకి 1 గంట, ఇంకో ఏరియాకి 1 గంట, మొత్తం స్టేట్ అంతా పెట్టుకుంటే అంత పెద్ద ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు కూడా టెక్నికల్ రీజన్స్ పవర్ కట్స్ ఉన్నాయి. అంటే అది విద్యుత్ లేక కాదు, విద్యుత్ ఉన్నా కూడా భారీ వర్షాలు పడి అన్నీ తెగిపోతే అవన్నీ రెస్టోర్ చేసేదాకా విద్యుత్ ఉండదు. అందువల్ల అలాగే ఇవన్నీ రిపేర్స్ సర్వీసింగ్ అప్పుడప్పుడు చేస్తుంటారు, చెట్లు కొట్టేయడానికి చేస్తారు. లేదు మనకు విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఆటంకాలు సాంకేతికంగా వచ్చి తగ్గిపోతే అప్పుడు పవర్ కట్ పెట్టాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికితే కొంటారు, లేకపోతే పవర్ కట్టే. గతంలో ఇట్లాంటివి జరిగి ఏదైనా ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే ట్రాన్స్కో జెన్కోలకు CMDలుగా పనిచేసినటువంటి వాళ్ళు కటకట్టల్లోకి పోయినటువంటి సందర్భాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా కనబడ్డాయని? ఇప్పుడు స్వతంత్ర భారతదేశం అంటే సరే ముఖ్యమంత్రులు కూడా జైల్లో పెట్టారు వేరే రాష్ట్రాలు. మన రాష్ట్రం అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నా ఇలాంటి విచారణ సంఘాలు, అసెంబ్లీ కమిటీలు, శాసనసభ కమిటీలు ఇవన్నీ చేసి రిపోర్ట్లు ఇచ్చి ఉన్నాయి. కానీ అలా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నట్టుగా నాకు గుర్తులేదు. నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నది, నాకు గుర్తులేదు అలా వచ్చినట్టు. అది చేసి లోపాలు జరిగినాయి, ఇది ఈ పద్ధతిలో చేసుకోవాలని సలహాలు ఇచ్చారు రిపోర్ట్స్లో, అంతవరకే. అంతే తప్ప ఆ తర్వాత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకుంది ఎక్కడ నాకు గుర్తులేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వదిలేద్దాము, లైట్ తీసుకుందాం అనే కోణంలోనే. వదిలేయటం అని కాదు, వచ్చిన బాధ ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఉంది కనుక ఈ నిర్ణయాలు తీసుకుంది. అందులో మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారు, లేకపోతే ముడుపులు పుచ్చుకున్నారంటే అది నిర్ధారణ చేయాలి కదా. అవును, అది చేయకుండా యాక్షన్ ఎలా తీసుకోగలరు? కోర్టులు కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాలి. అవన్నీ ఉండాలి. అవన్నీ ఎంతవరకు నిర్ధారణ విచారణ సంఘాలు వేసినా, శాసనసభ కమిటీలు వేసినా ఎంతవరకు ఎవరు బాధ్యులు దానికి, అది ఎవరు బాధ్యులు అనేది చెప్పాలి కదా. ఇది మొత్తం ప్రభుత్వం చేసింది అనేది వస్తుంది, ప్రభుత్వంలో కూడా ఎవరు అనేది వస్తుంది. అది మరి చట్టరీత్యా అది తప్ప ఉప్ప అనేది కోర్టులు ఇంటర్ప్రిట్ చేస్తాయి. అందువల్ల ఇందులో న్యాయపరంగా అనేక అంశాలు ఉన్నాయి. అందువల్ల అది యాక్షన్ అనేది గతం నుంచి తీసుకున్న ఉదాహరణలు లేవు. ఏదో ఏసీబీ కేసులు అంటే అది వేరేదో స్టార్ట్
ఆన్ ది స్పాట్ పట్టుకుని రికార్డ్ చేసేట్టుగా నిర్ధారణ అవుతుంది. ఇలాంటి వాటిలో కష్టం, అందువల్ల పాతవి కూడా అలా లేవు. ఓకే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.